ఒకప్పుడు ఈ గ్రామం పూల పరిమళాలతో కళకళలాడేది. తేనెటీగల గుంజుమనే శబ్దంతో ఉదయం మొదలయ్యేది. కాని ఇప్పుడు ఏదో మిస్సింగ్. తాతయ్యా, పూల దగ్గర తేనెటీగలెందుకు రావట్లేదు అని మనవడడిగాడు. మనుషులే పంపించేశారు బాబూ. తేనెటీగలు లేకపోతే పూలుండవు, పండ్లుండవు, జీవితం కూడా ఉండదు బాబూ. పంటలకు ఎక్కువ మందులు వాడారు. చెట్లను నరకటం వలన ప్రకృతిని నాశనం చేశారు. పిల్లలు, ప్రపంచంలో 70% పంటలు తేనెటీగల వల్లే పెరుగుతాయి. ఒక్క తేనెటీగ చిన్నదే, కాని ప్రకృతికి అది హీరో. మన గ్రామానికి మళ్ళీ తేనెటీగల్ను తీసుకురావాలి. మొక్కలు నాటాలి, పూల మొక్కలు పెంచాలి, పంటలకు మందులు తగ్గించాలి. చిన్న పాత్రల్లో నీళ్లు పెట్టాలి, ప్రకృతిని ప్రేమగా చూసుకోవాలి. మనమే మారితే ప్రకృతి మళ్ళీ నవ్వుతుంది. చూడు బాబూ, ప్రకృతి మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది. పూలపై మళ్ళీ తేనెటీగలు వాలుతున్నాయి. గ్రామం మళ్ళీ జీవంతో కళకళలాడుతోంది. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. తేనెటీగన్లు కాపాడండి, అది ప్రకృతిని కాపాడినట్టే. ఒక్క మొక్క నాటండి, ఒక్క పువ్వు పెంచండి, ఒక్క తేనెటీగను రక్షించండి.